రవ్వ దోశ వేగడానికి చాలా టైం పడుతుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి వేడి పెనం మీద ఆయిల్ని స్ప్రెడ్ చేసి మంచిగా పొగలు రావాలి పెనం. ఆ తర్వాత దోశ బ్యాటర్ని మంచిగా కలిపి రవ్వంతా అడుగున ఉండిపోకుండా బాగా కలిపి ఇలా దోశ వేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా పాన్ అటు ఇటు కదిపితే గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ అవుతాయి. మధ్యలో హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ మీద కొంచెం ఆయిల్ డ్రాప్స్ అక్కడక్కడ వేస్తే ఆ హోల్స్ ఉన్న దగ్గర ఆయిల్తో వేగి మంచి క్రిస్పీగా తయారవుతుంది. హై ఫ్లేమ్లోనే మొత్తం కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత మధ్యలో మంచి కలర్ వస్తుంది. కలర్ వచ్చిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లోనే మంచిగా కాల్చామంటే చుట్టూ సైడ్స్ అనేవి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతూ వస్తాయి. అప్పుడు రవ్వ దోశని బయటికి తీస్తే చాలా చక్కగా ఈజీగా వస్తుంది, క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి ఒకసారి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే నేను దోసపిండిని ఎలా కలుపుకున్నానో చెప్తాను. 1 కప్పు రవ్వ, అరకప్పు బియ్యం పిండి, అరకప్పు జొన్న పిండి, కొంచెం బైండింగ్ కోసం గోధుమ పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ లేదా మైదా పిండి కానీ తీసుకొని అన్నీ మంచిగా వాటర్లో మిక్స్ చేసి ఒక 15 minutes పాటు అలాగ సోక్ అవ్వాలి. రవ్వ అనేది సోక్ అయిన తర్వాతే రవ్వ దోశలు ఎప్పుడైనా వేసుకోవాలి. ఈలోపు మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లము ఇలాంటివన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర కూడా లాస్ట్లోనే వేయాలి. ఇవన్నీ దోశ బ్యాటర్లో వేసేసి మనం దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో సైడ్స్ ఇలా సెపరేట్ అవుతూ వస్తుంటుంది, అలాంటప్పుడే మనం తీయాలి. ముందే తీస్తే మాత్రం రవ్వ అనేది అసలు వేగదు, దోశ మనకి క్రిస్పీగా రాదు. సైడ్స్ ఇలా సెపరేట్ అయ్యి వచ్చిందంటే మనకి దోశ పక్కాగా వచ్చేసినట్టే, క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీన్ని కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి, పల్లీ చట్నీ దేనితోనైనా తిన్నా బాగుంటుంది. టమాటా పచ్చడితో కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.